పీఆర్పీ కాంగ్రెస్ పొత్తుపై టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. పద్ధతి లేకుండా మీరు మాట్లాడితే ఆ పద్మ గారు మాట్లాడేది చూశాను. పద్మ గారు అసలు ఫోన్ ఇన్ లో బయట నుంచి మాట్లాడే వాళ్ళని కూడా కొట్టే తట్టుకుంది ఎదురుగా ఉంటే. అది కాదు, మీరు ఈ రోజు అసలు ఎందుకు పెట్టారు పార్టీ? ఏ పార్టీని ఓడించి అధికారంలోకి రావాలని పెట్టారు చెప్పండి. తెలుగుదేశం అధికారంలో ఉండిందా? తెలుగుదేశంలో ఓడించాలని రావాలని వచ్చారు మీరు? కాంగ్రెస్ ని ఓడించి మేము అధికారంలోకి వస్తామని చెప్పారు. మీ తమ్ముడు చెప్పినాడు పంచెలు ఊడగొట్టి కొట్టమని చెప్పి చెప్పినాడు. ఇప్పుడు ఏమైపోయిందని అడుగుతారు. ఎవరు పంచెలు ఊడగొడతారు ఇప్పుడు చెప్పండి? ఈ 4 నెలల్లో 5 నెలల్లో ఏమి మార్పు వచ్చింది చెప్పండి? అదే మంత్రులు, అదే అవినీతి కొనసాగుతూ ఉంది. సేమ్ పార్టీ. అందుకని మీరు చేతులెత్తేసినారు. చిరంజీవి పార్టీ అయిపోయింది. మెగాస్టార్ దగ్గర నుంచి మొత్తం అందరినీ ముంచేసేసింది. పాపం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ బాధపడిపోతున్నారు. నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి సార్, మేము కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఎట్ట మేము మెలగాలని చెప్పేసి. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన 10 నిమిషాల్లో పీఆర్పీలో పోటీ చేసిన ఓడిపోయిన అభ్యర్థులు ఫోన్ చేసినారు. చాలా బాగా పెట్టినారు మీది ప్రెస్ కాన్ఫరెన్స్. అటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మమ్మల్ని ఆడిపోసుకుంటే కాదు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. మీరు డిసైడ్ చేసుకున్నారు కాంగ్రెస్ తో కలిసిపోయేదానికి. లేదంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే 18 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని చేర్చుకోమని చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్పాడు, అయ్యా మీరు అక్కడ ఉండాలా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చాలా, మీరు బతికుండాలా, మీకు ఏం కావాలో నేను చూసుకుంటే యాజ్ ఇఫ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని ట్రీట్ చేస్తానని చెప్పాడు. అందుకనే వాళ్ళు జగన్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పాపం టీఆర్పీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇదెట్ట ఎత్తేసే పార్టీ, అందరూ వెళ్ళిపోతున్నారు, మనం పట్టుకోవాలన్నా ఆగరు కాబట్టి అదేదో పొత్తు పెట్టుకుంటే చిన్నగా విలీనం చేసుకోవాలని చెప్పేసి మీ ఉద్దేశం. దాన్ని పబ్లిక్ లో ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మమ్మల్ని తిట్టిపోస్తే దానివల్ల ఫలితం ఏం లేదు. మేము ఆల్రెడీ పిలిపించేశాం. నైనా మీరు యాంటీ కాంగ్రెస్, మీరు పొరపాటు పడి నమ్ముకొని పోయినారు. మీరు మహావృక్షం అని పోయినారు. అది ఆముదపు చెట్టు, తప్పు పొరపాటు అయిపోయింది. రండి మీరు మళ్ళీ పని చేసుకుంటాము కాంగ్రెస్కి వ్యతిరేకంగానే మా నాయకుడు ఎప్పుడో పిలిపించాడు. కొంతమంది వచ్చేసేసినారు, కొంతమంది వెనక ముందు వచ్చేదానికి సిద్ధపడిపోయినారు. నిన్న ఎప్పుడైతే పీఆర్పీతో పొత్తు పెట్టుకున్నారో అయిపోయింది, ఫినిష్. అది కూడా ఈరోజు పిలిచి చిరంజీవి గారిని పొత్తు పెట్టుకోవడంలో కాంగ్రెస్ లో ఒక వర్గం కీ రోల్ ప్లే చేస్తుందనేది కూడా మాకంటే ముందు మీకే తెలుసు. మీ పత్రికల్లోనే చదువుతున్నాం, ఛానల్స్ లో చూస్తున్నాం. అది